నమస్కారం. నా పేరు విద్య. నేను సార్థక్. పిల్లల ఉన్నత చదువుల కోసం లేదా స్వంత ఇల్లు కట్టుకోవడానికి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా వాహనం, ట్రాక్టర్ లేదా వ్యవసాయానికి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం లోన్ తీసుకోవలసిన అవసరం రావచ్చు. ఈ భాగంలో జిమ్మెదారిగా లోన్దారులుగా ఉండటానికి ఎలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం. కథ 1. లోన్ అవసరం మరియు డబ్బుల వినియోగం. రోమా స్నేహితురాలు మీనా కుట్టు మిషన్ కొనేందుకు అప్పు తీసుకుంటోంది. ఆ సమయంలో రోమా ఆలోచన చేసింది. పండుగ సమయం దగ్గర పడింది. నేను కూడా అప్పు చేసి కొత్త మొబైల్ కొనాలి. కొందరు వారి స్నేహితులు లేదా పరిచయస్తులు లోన్ తీసుకుంటున్నారని చూసి లోన్ తీసుకుంటారు. లేదా పాత లోన్ తీర్చినందుకు ఆనందంగా కొత్త లోన్ తీసుకుంటారు. కానీ మనకు నిజంగా ఆ లోన్ అవసరమా అనేది మొదట ఆలోచించాలి. లోన్ అవసరం లేకుండా డబ్బు సమీకరించగల మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి. అవసరం ఉన్నప్పుడే లోన్ తీసుకోవాలి. అవసరం లేకుండా లోన్ తీసుకోవడం వల్ల అప్పుల భారంతో చిక్కుకుంటాం. లోన్ తీసుకోవాల్సి వస్తే అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తం తీసుకుంటే ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారంలో చిక్కుకోకుండా లోన్ ముందు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ సంపాదించడానికి సహాయపడే వాటి కోసం మాత్రమే మనం రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారాన్ని విస్తరించడం, పిల్లల విద్య మొదలైనవి. రుణం అందుకున్న తర్వాత మనం డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అనవసరమైన ఖర్చులకు రుణ మొత్తాన్ని ఖర్చు చేయకూడదు. కథ 2. లోన్ మూలాలు అంటే లోన్ ఎక్కడ నుండి తీసుకోవాలి. బాలాకు వ్యవసాయానికి డబ్బు కావాలి. డబ్బులిచ్చేవాడి దగ్గర ఎందుకు అప్పు తీసుకోకూడదని అనుకున్నాడు. ఏ పేపర్ అడగకుండానే డబ్బు సులభంగా ఇచ్చేవాడు. బ్యాంకులు మరియు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అనుసరిస్తాయి. అందువల్ల వారి నుండి రుణాలు తీసుకోవడం సురక్షితం. వడ్డీ వ్యాపారులు మరియు స్వర్ణకారుల నుండి రుణం తీసుకోరాదు, ఎందుకంటే వారు చాలా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. మనం త్వరగా రుణం తీసుకున్నా లేదా నెలవారీ వడ్డీ తక్కువగా ఉన్నట్లు గుర్తించినా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించే సమయానికి మనం చాలా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. మరియు ఏదైనా సమస్య తలెత్తితే మనము సహాయం పొందలేము. కథ 3. ఎవరికోసం రుణం. మాలా తమ్ముడికి షాపుకి డబ్బులు కావాలి. అప్పు తీసుకోలేకపోయాడు. అందుకే మాలకు ఆ అక్క, నీ పేరు మీద లోన్ తీసుకో, నేను వాయిదాలు చెల్లిస్తాను. అప్పు చేసి అక్క కర్తవ్యం తీరుస్తానని మాల భావించింది. సంబంధంతో సంబంధం లేకుండా మనం ఎల్లప్పుడూ మన కోసం మాత్రమే రుణం తీసుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం మంచి విషయమే, కానీ రుణం విషయంలో అది ప్రమాదకరం. ఎందుకంటే వేరొకరికి సహాయం చేయడానికి రుణం తీసుకున్నప్పటికీ రుణం తీసుకున్న వ్యక్తి లేదా ఎవరి పేరు మీద రుణం తీసుకున్నా మొత్తానికి బాధ్యత వహిస్తారు. అప్పు మరియు అతను వడ్డీ కూడా చెల్లించాలి. స్నేహితుడికో బంధువు కోసమో అప్పు తీసుకున్నా ఆ అప్పు తిరిగి చెల్లించకపోతే అనవసరంగా పెద్ద ఇబ్బందులు పడతాం. కథ 4. క్రెడిట్ స్కోర్. షాలు కొన్నేళ్ల క్రితం గ్రూప్ నుంచి రుణం తీసుకున్నా కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కూరగాయల దుకాణం పెట్టుకోవడానికి అప్పు కావాలి, కానీ అతని లోన్ ఎందుకు ఆమోదం పొందలేదో తెలియదు. 3-4 ఫైనాన్స్ కంపెనీలలో రుణం కోసం ఎందుకు దరఖాస్తు చేయకూడదని అతను ఆలోచించాడు. నేను వారిలో కనీసం ఒకరి నుండైనా డబ్బు తీసుకుంటాను. రుణాన్ని తిరిగి చెల్లించే మన సామర్థ్యం మన క్రెడిట్ స్కోర్ ద్వారా నిర్ణయించబడుతుంది. అందుకే మన క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ బాగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ లేదా ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం మరియు వాయిదా చెల్లించకపోవడం కూడా మన క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో మన రుణం తిరస్కరించబడవచ్చు. అదే సమయంలో అన్ని రుణ వాయిదాలను సకాలంలో చెల్లించడం ద్వారా మన క్రెడిట్ స్కోర్ బాగానే ఉంటుంది. దీని కారణంగా భవిష్యత్తులో మన రుణాన్ని సులభంగా ఆమోదించవచ్చు. మరింత రుణ మొత్తాన్ని పొందుతాము మరియు వడ్డీ రేటులో ఉపశమనం పొందవచ్చు. ఈ కథలే కాకుండా మనం మరికొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. రుణ నిబంధనలు. రుణం తీసుకునే ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వడ్డీ నియమాలు. వాయిదా ఎంతకాలం చెల్లించాలి, వాయిదా ఎలా చెల్లించాలి, ఎంత అదనపు మొత్తం చెల్లించాలి, ఏ కారణం చేతనైనా వాయిదా చెల్లించనట్లయితే ముందుగా చెల్లింపు చేయడం ద్వారా రుణాన్ని రద్దు చేయవచ్చా లేదా అన్నది. లోన్ పీరియడ్. లోన్ తీసుకునే ముందు ఇన్స్టాల్మెంట్ తిరిగి చెల్లించే మొత్తం వ్యవధిపై మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
రుణ కాలపరిమితి ఎంత ఎక్కువ ఉంటే అంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా రుణం చెల్లించేందుకు ప్రయత్నించాలి. డాక్యుమెంట్స్. లోన్ అప్లికేషన్ కోసం అవసరమైన పేపర్లు లేదా డాక్యుమెంట్లు. సాధారణంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైన పత్రాలు అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి కాకుండా ఇల్లు లేదా ఆస్తి పత్రాలు వంటి మరికొన్ని పత్రాలు అడగవచ్చు. మనము ఈ పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే సమర్పించాలి. అలాగే రుణం ఆమోదించబడిన తర్వాత మనము సురక్షితంగా ఉంచవలసిన రసీదులు, లోన్ కార్డ్ మొదలైన కొన్ని పత్రాలను అందజేస్తారు. తద్వారా మనం అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా రుణం తీసుకోవడం చాలా సులభం అని మనము చూశాము. కానీ రుణం తీసుకోవడం మన బాధ్యతలను కూడా పెంచుతుంది. అందువల్ల ఈ విషయాలన్నింటిపై శ్రద్ధ వహించడం ఎల్లప్పుడూ ముఖ్యం. తద్వారా మనం రుణ భారంలో చిక్కుకోకుండా మరియు వీలైనంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లించగలము. ఈ భాగంలో అంతే. తర్వాతి భాగంలో మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు వీడ్కోలు.